ఏమైంది? మధ్యాహ్నం అన్నం తినడానికి కూడా రాలే. నిన్నే అడిగేది సప్పుడు ఎత్తలేవు. అన్నం తినడానికి కూడా రాలే ఎందుకు? ఏం లేదే, ఇలా పొద్దుగాల భూమికి భయానగా ఆడదామని పోయినాం కదా అన్నా నేను. అవును. అయితే మా అన్న నాతో ఏం చెప్పిండే, భూమి కొనడానికి పైసలు లేకపోతే లోన్ తీసుకుంటా అని చెప్పిండు కదా. అవును. మా అన్న నాకు తెలియకుండా 10 లక్షలు దాచిపెట్టుకున్నాడే, ఎవరికో మితికిచ్చిండే. ఇలా పొద్దుగానే 5 లక్షలు తీసుకొచ్చి మా అన్నకి ఇస్తా అంటే చూసిన నేను. మా అన్న నాకు తెలియకుండా గింత పని చేస్తాడు అనుకోలేదే. కనీసం ఒక్కసారైనా నాకు చెప్పలేదే, అరే తమ్ముడు నీకు 10 లక్షలు దాచిపెట్టుకున్నారా, పలానా వ్యక్తికి ఇస్తున్నారా అని ఒక్కసారైనా నాకు చెప్పలేదే. అరే చిన్నప్పటి నుంచి వెళ్ళి ఏ విషయమైనా నాతో చెప్పేటోడే, కానీ ఈ విషయమే నాకు ఒక్కసారి కూడా చెప్పలే. అందుకే నాకు బాధ అనిపిస్తుంది. ఓహో, నీ బాధ అంతా మీ అన్న బయట 10 లక్షలు ఇచ్చిండనా? ఇంకా నేనేమనుకున్నా, నీకు తెలియకుండా మీ అన్న పైసలు దాచిపెట్టుకున్నందుకు నువ్వు ఇంతగానో ఫీల్ అవుతానో కావచ్చు అనుకున్నా. పిచ్చిదానా, గా విషయం గురించి నేనెందుకు బాధపడతానే? మా అన్న 10 లక్షలు ఎన్నికేసుకున్నాడు అంటే నాకు కూడా సమరమే కదనే. ఉంటది సంబరం, ఎందుకు ఉండదు? నీకు తెలిసే 10 లక్షలు వెనకేసుకున్నాడు అంటే నీకు తెలియకుండా ఇంకెన్ని లక్షలు వేసుకున్నాడు కదా. ఈ సమాజం దృష్టిలోనేమో మీ అన్ననే ఇల్లు నడిపినట్టు కనబడుతుంది. అది నీకు నాకు తెలియని ముచ్చటేందో తెలుసా? మీ అన్న తీసుకవే మీ అమ్మకి ఇచ్చే పైసలన్నీ మళ్ళీ మీ అమ్మ ముల్లే కట్టి మీ అన్నకే పెడతాంది. ఎంతైనా చిన్న కొడుకు మీద లేని ప్రేమ పెద్ద కొడుకు అంటే బాగుంటది కదా మీ అమ్మకి. మా అన్నకు అసంటోడు కాదే, నాకు నమ్మకం ఉంది మా అన్న మీద. అరే బుద్ధున్నదో కొంచెం అన్న, నీ కళ్ళతో నువ్వే చూసినావు కదా, నేనైతే వచ్చి నీకు చెప్పలేదు కదా. కళ్ళ ముందు చూసిన దానికి కూడా మళ్ళీ నమ్మ బుద్ధి అయితే లేదని మాట్లాడతావు. ఏమోనే, నాకు కూడా అదే బాధ అనిపిస్తుంది. ఇగో ఇదంతా కాదు గణేష్, మీ అన్నని అడిగినా కూడా కాని పని. కానీ మీ అమ్మ నన్ను మీ వదినని కూర్చోబెట్టుకొని అడుగు. మీ వదిన అనే కదా ఇన్ని రోజులు పైసలు పెట్టినాం అనుకుంటా, ఏడబెట్టింది ఇచ్చినాయని మళ్ళీ తీసుకొని ముళ్ళ కట్టుకొని అంత ఇది ఎత్తాలు. పోయి ఈసారైనా గట్టిగా అడుగు, అంతే, ఏదో ఒకటి కావాలి.